జీవితం కొందరికి పూలపాన్పు, మరికొందరికి ముళ్ళబాట. విధిని తిట్టుకుంటూ కూర్చుంటే భవిష్యత్తు మారదు. సరైన ఆలోచనతో, చక్కటి ప్రణాళికతో ప్రయత్నిస్తే ముళ్ళబాటనే పూలపాన్పుగా మార్చుకోవచ్చు. అలా కష్టాల కడలిని కలల స్వర్గంగా మార్చుకున్న వారెందరో. తాగుడుకు బానిసైన తండ్రి, మతిస్థిమితం లేని తల్లి, మరొక వైపు కటిక పేదరికం. ఇలా కష్టాలెన్నో అనుభవించిన చార్లీ చాప్లిన్ ప్రసిద్ధ నటుడయ్యాడు. ఇక్కట్లను ఎలా అధిగమించారని అడిగినప్పుడు ఆయన ఇలా చెప్పారు: మనలో అనంతమైన శక్తి దాగి ఉంది. దాన్ని జాగృతం చేయగలిగితే కష్టాలను అధిగమిస్తాం. అదే జీవన రహస్యం అన్నారు ఆయన. టెన్నిస్ క్రీడా దిగ్గజం మారియా షరపోవా చిన్నప్పటి నుంచే రాకెట్ పట్టుకుంది. ఎన్నో కష్టాలు భరిస్తూ క్రీడల్లో ఆరితేరింది. సమయం విలువ తెలుసుకోవడం వల్లే విజయం సాధ్యమైందని చెప్పిందామా. పొడుగ్గా బలంగా ఉండే ఓ యువకుడు నటుడవ్వాలని బయలుదేరాడు. ముఖం బాగోని కారణం వల్ల నేరుగా సినీ అవకాశాలు రావని తెలుసుకున్నాడు. తనకున్నది దృఢమైన శరీరం అని అర్థం చేసుకొని కఠిన వ్యాయామాలతో చక్కటి ఆకృతి వచ్చేలా చేసుకున్నాడు. పిన్న వయసులోనే మిస్టర్ యూనివర్స్ అయ్యాడు. సినీ అవకాశాలు రాసాగాయి. అక్కడ తనను తాను నిరూపించుకున్నాడు. ప్రముఖ నటుడిగా, కాలిఫోర్నియా గవర్నర్గా ఎదిగిన ఆ యువకుడే ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్. తనలోని బలాలు, బలహీనతలు సరిగ్గా అంచనా వేయగలిగితే అనుకున్నది సాధించవచ్చని నిరూపించారు ఆయన. బాల్యంలోనే తల్లిదండ్రులను కోల్పోయి దయనీయమైన జీవితం గడిపాడు ఆండీ ఆండ్రూస్. అతడి స్నేహితుడొకడు అమెరికా వదిలేస్తూ తన గ్రంథాలయ సభ్యత్వం కార్డు ఇచ్చాడు. దాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఆండ్రూస్. దేశంలోని ప్రముఖులు ఆ స్థాయికి ఎలా చేరారన్న ఆసక్తితో 800 జీవిత చరిత్రను చదివాడు. వారి విజయ రహస్యం చెప్పమని ఉత్తరాలు రాసి జవాబులు తెప్పించుకున్నాడు. అవన్నీ చదివి సారూప్యతలు తయారు చేశాడు. మరికొన్ని అంశాలు జోడించి ఏకంగా ట్రావెలర్స్ గిఫ్ట్ అనే పుస్తకం రాశాడు. ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకంగా అది పేరు పొందింది. అతడు ప్రముఖ రచయిత అయ్యాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రయత్నించి విధిరాతను మార్చుకున్నారు. మన కోసం ఎవరో వచ్చి బాటలు వేయరు, మనమే వేసుకోవాలని వీరందరూ నిరూపించారు.